హలో గైస్. సో ఈరోజు వీడియోలో ఐపీ ప్రోటోకాల్ అండ్ ఐపీ అడ్రసెస్ గురించి తెలుసుకుందాము. అసలు ఏంటి, ఎందుకు, IPv4 ఏంటి, IPv6 ఏంటి, రెండు ఎందుకు ఉన్నాయి, సో ఇలాంటివన్నీ ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. ఓకే. సో మీ ఇంటికి ఎవరైనా పోస్ట్ పంపించాలి, లేకపోతే మీరు ఏదైనా ఫ్లిప్కార్ట్, అమెజాన్ దీంట్లో ఏమన్నా ఒక డెలివరీ పెట్టుకోవాలనుకోండి, అడ్రస్ అడుగుతాడు. ఎందుకు అడుగుతాడు అంటే ఎగ్జాక్ట్గా మీ లొకేషన్కి డెలివర్ చేయడానికి అడ్రస్ అడుగుతాడు, రైట్? సో అలానే ఒక కంప్యూటర్ ఇంకో కంప్యూటర్తో మాట్లాడాలంటే డేటా ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్కి రీచ్ అవ్వడానికి దాని యొక్క అడ్రస్ ఈ కంప్యూటర్కి తెలియాలి. ఎలా అయితే పార్సల్ డెలివర్ చేయడానికి మన ఇంటి అడ్రస్ ఆ డెలివరీ ఏజెంట్కి కావాలో సేమ్ అలాగనే. సో మన ఇంటి అడ్రస్ ఎలా ఉండేది? ఫస్ట్ స్టేట్ నేమ్, దాని తర్వాత డిస్ట్రిక్ట్ నేమ్, దాని తర్వాత సిటీ నేమ్, ఇట్లా రాసేసి అడ్రస్ రాస్తాం. దాని తర్వాత ఇంటి నెంబర్ రాయాలి. అఫ్ కోర్స్ ఎగ్జాక్ట్లీ మీ ఇంటికి వచ్చి డెలివర్ చేయడానికి. రియల్ లైఫ్ సిస్టమ్స్లో ఎలా అయితే మన సిటీ నేమ్, మన ఇంటి నెంబర్ ఇలా ఉంటాయో, ఇక్కడ కంప్యూటర్ నెట్వర్క్స్లో కూడా అలాగే ఇట్లా నెట్వర్క్స్ ఉంటాయి. నెట్వర్క్స్ ఆర్ లైక్ సిటీస్ అనుకోండి. సిటీస్లో మనకి ఇల్లులు, ఇంటి నెంబర్స్ ఎలా ఉంటాయో మన ఇల్లులాగా ఇక్కడ కంప్యూటింగ్ డివైజెస్ ఉంటాయి ఒక్కొక్క నెట్వర్క్లో. అండ్ ఆ నెట్వర్క్స్ అన్నీ కనెక్ట్ అయి ఉంటాయి. ఎలా అయితే సిటీస్ అన్నీ రోడ్తోని కనెక్ట్ అయి ఉన్నాయో, సో మన ఇంటి అడ్రస్ అంటే జనరల్గా సిటీ అడ్రస్ ప్లస్ ఆ సిటీలో మీ ఇంటి నెంబర్, రైట్? సో అలానే ఇక్కడ ఐపీ అడ్రస్లో కూడా 2 పార్ట్స్ ఉంటాయి బేసికల్లీ. ఐపీ అడ్రస్ అంటే నెట్వర్క్ అడ్రస్ ప్లస్ హోస్ట్ అడ్రస్. సో నెట్వర్క్ అడ్రస్ ఇస్ లైక్ సిటీ అడ్రస్ అండ్ హోస్ట్ అడ్రస్ ఇస్ లైక్ ఇంటి నెంబర్ అన్నమాట. సో ఇప్పుడు ఓకే, మనకి ఐపీ అడ్రస్ అంటే ఏంటిది, మన కంప్యూటర్కి ఉండే ఒక అడ్రస్, ఇది వరకు అయితే క్లారిటీ వచ్చింది. దెన్ IPv4 ఏంటి, IPv6 ఏంటి? ఫస్ట్లీ ఐపీ అడ్రస్ అనేది 32 బిట్స్ ఉండేది. 32 బిట్స్ ఉన్నప్పుడు 32 బిట్స్తోని మనం టోటల్ ఎన్ని అడ్రసెస్ క్రియేట్ చేయొచ్చు? 2^32. సో 2^32 అనేది 10^9 రేంజ్లో ఉండేది. సో 10^9 రేంజ్, ఈ 2^32 అడ్రసెస్ ఏవైతే ఉన్నాయో అంతకంటే ఎక్కువ కంప్యూటింగ్ డివైజెస్ వచ్చేసరికి ఈ అడ్రసెస్ రన్ అవుట్ అయిపోయాయి. ఇప్పుడు ఈ 32 బిట్ అడ్రసెస్ అన్ని కంప్యూటింగ్ డివైజెస్కి అడ్రస్ ఇవ్వలేకపోతుంది. సో అందుకని ఏం చేశారు అంటే 128 బిట్స్ అడ్రసెస్ క్రియేట్ చేశారు. 128 బిట్స్ అడ్రసెస్ 10^38 రేంజ్ వరకు అడ్రసెస్ని ఇవ్వగలరు. సో ఫస్ట్ ఏదైతే 32 బిట్స్ అడ్రస్ ఇచ్చిందో అది IPv4, అండ్ ఏదైతే ఐపీ ప్రోటోకాల్ వర్షన్ 4, అండ్ ఏదైతే 128 బిట్ అడ్రస్ ఇచ్చిందో అది IPv6, ఐపీ ప్రోటోకాల్ వర్షన్ 6. సో ఇవి 2 డిఫరెంట్ వర్షన్స్. IPv4 వర్షన్లో 32 బిట్స్ యూజ్ చేస్తుండే వాళ్ళు, అవి అడ్రసెస్ సరిపోవట్లేదని చెప్పేసి IPv6 128 బిట్స్ క్రియేట్ చేస్తున్నారు. అయితే IPv6లో ఉండే అడ్రసెస్ కూడా రన్ అవుట్ అయిపోతే అప్పుడు ఏం చేయాలి అంటే, థియరిటికల్లీ అవి రన్ అవుట్ అయిపోయే ఛాన్స్ ఉంది, బట్ ప్రాక్టికల్లీ 128 బిట్ అడ్రసెస్ రన్ అవుట్ అయిపోవు. ఎందుకంటే అది చాలా అంటే చాలా పెద్ద నెంబర్. అది ఎంత పెద్ద నెంబరో ఒక ఐడియా రావాలి అంటే, లెట్ మీ సే యూ దిస్. సో మన భూమి మీద ఉన్న టోటల్ శాండ్ గ్రెయిన్స్, అదే ఇసుక రేణులు అంటారు కదా, దాట్ వన్. సో ఆ టోటల్ శాండ్ గ్రెయిన్స్ వచ్చేసరికి భూమి మీద ఎస్టిమేట్ ప్రకారం 10^20 ఉన్నాయి. సో ఇది 10^38 అన్నమాట. 38 రేంజ్ అడ్రస్, 10^38 రేంజ్ అడ్రసెస్ ఉంటాయి. సో ఇది IPv6 అడ్రస్ అనేది అంటే భూమి మీద ఉన్న శాండ్ కంటే చాలా, భూమి మీద ఉన్న ప్రతి శాండ్ గ్రెయిన్ అంటే కూడా చాలా పెద్ద అడ్రస్. అంటే భూమి మీద ఉన్న ప్రతి శాండ్ గ్రెయిన్కి ఒక్కొక్క అడ్రస్ ఇచ్చినా కూడా అడ్రసెస్ రన్ అవుట్ అయిపోము. అన్ని కంప్యూటింగ్ డివైజెస్ ఉన్నా కూడా అడ్రసెస్ రన్ అవుట్ అయిపోము.
అండ్ IPv6 అనేది అంత పెద్ద నెంబర్, అందుకని ప్రాక్టికల్లీ IPv6 అడ్రస్ అనేవి రన్ అవుట్ అయిపోవు. ఓకే ఫైన్ దిస్ ఓకే. IPv4 IPv6 2 వర్షన్స్ ఉంటాయి, ఇంతవరకు బాగానే ఉంది. సో ఇప్పుడు మనం మన ఐపీ అడ్రస్ చెక్ చేసుకోవాలి అంటే వాట్ ఈజ్ మై ఐపీ అడ్రస్ అని ఒక వెబ్సైట్ ఉండింది, దానికి వెళ్ళి చెక్ చేసుకుంటే మనకి మన ఐపీ అడ్రస్ తెలుస్తుంది. సో ఆ చెక్ చేసుకోవడం ఎలానో నేను చూపిస్తాను ఇప్పుడు. సో to search our IP address, we can type what is my IP address and see. We go here and we can see our IP. See, there is both IPv6 and IPv4 address available for this device. And we can see the ISP information also and many things here. ఇప్పుడు మనము చూసిన దాని ప్రకారం IPv4 అడ్రస్ IPv6 అడ్రస్ 2 కనపడినాయి మనకి కదా. కానీ మన ఇంటికి 2 అడ్రసెస్ ఉండవు కదా, మన కంప్యూటర్కి మాత్రం ఎందుకు 2 అడ్రసెస్ IPv4 IPv6 2 ఉన్నాయి, మన ఇంటి అడ్రస్ ఏమో ఒకటే ఉండింది, కంప్యూటర్కి ఏమో 2 ఉన్నాయి. ఎందుకు అంటే ఇప్పుడు IPv4 నుంచి IPv6కి ట్రాన్సిషన్ ఫేజ్లో ఉంది. ఎగ్జాక్ట్గా కంప్లీట్గా IPv4ని తీసేసి IPv6ని వాడట్లేదు, ఇప్పుడు అది ట్రాన్సిషన్ ఫేజ్లో ఉంది. అందుకని డ్యూయల్ స్టాక్ నెట్వర్కింగ్ అనేది వాడుతున్నాం. సో డ్యూయల్ స్టాక్ నెట్వర్కింగ్ అంటే బోత్ IPv4 IPv6 వాడతాం, ఎందుకంటే పాత సిస్టమ్స్ అన్నీ IPv4ని సపోర్ట్ చేస్తాయి, కొత్త సిస్టమ్స్ IPv4 IPv6 రెండింటిని సపోర్ట్ చేస్తున్నాయి ఇప్పుడు, ఎందుకంటే పాత వాటితో కూడా కమ్యూనికేట్ చేయాలి కాబట్టి. సో అందుకని మనం ఇప్పుడు 2 వాడతాం. ఇప్పుడు మనము ఒక వెబ్సైట్తో మాట్లాడాలనుకోండి, ఆ వెబ్సైట్ మనం గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు DNS సర్వర్ మనకి ఆ వెబ్సైట్ యొక్క అడ్రస్ ఇస్తుంది. ఆ వెబ్సైట్ యొక్క అడ్రస్ ఇచ్చినప్పుడు అది ఒకవేళ IPv4 అడ్రస్ అనుకోండి, మనం IPv4 ప్రోటోకాల్ వాడతాం. అది ఒకవేళ IPv6 అనుకోండి, మనం IPv6 ప్రోటోకాల్ వాడతాం. ఈ IPv4 ప్రోటోకాల్ IPv6 ప్రోటోకాల్ గురించి డీటెయిల్డ్గా నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం, DNS సర్వర్ గురించి కూడా. జస్ట్ బేసికల్లీ ఏదైనా వెబ్సైట్ అడ్రస్ మనం సర్చ్ చేసినప్పుడు ఫస్ట్ DNS సర్వర్ దగ్గరికి రిక్వెస్ట్ వెళ్తుంది, DNS సర్వర్ ఆ వెబ్సైట్ యొక్క IP అడ్రస్ ఇస్తుంది, దాని తర్వాత మనం ఆ వెబ్సైట్తో డైరెక్ట్గా మాట్లాడతాం. ఇది వర్క్ ఫ్లో, ప్రస్తుతానికి ఇంతవరకు తెలిస్తే చాలు. అయితే సో ఆ DNS మనకి ఫర్ సపోజ్ అది మోడర్న్ సిస్టమ్ అనుకోండి, దానికి IPv4 అడ్రస్ IPv6 అడ్రస్ అంటే ఏం లేదు, 32-bit అడ్రస్ 128-bit అడ్రస్ 2 ఉంటాయి. ఆ 2 మనకి DNS సర్వర్ ఇస్తే మనము మోస్ట్లీ IPv4 IPv6 2 ఛాన్సెస్ ఉంటే IPv6నే ప్రిఫర్ చేస్తాం. ఓకే, ఒకవేళ ఓన్లీ IPv4నే సపోర్ట్ చేస్తే అప్పుడు వేరే ఆప్షన్ లేదు, అది ఓల్డ్ సిస్టమ్ కాబట్టి మనం IPv4తో కమ్యూనికేట్ చేస్తాం. IPv4 కంటే యాక్చువల్లీ IPv6 బెటర్, అది ఎందుకు కూడా తర్వాత తెలుసుకుంటాము. సో అందుకని డ్యూయల్ స్టాక్ నెట్వర్కింగ్ మనం చెక్ చేసినప్పుడు 2 IPv4 IPv6 చూస్తాము, ఎందుకంటే డ్యూయల్ స్టాక్ నెట్వర్కింగ్ జరుగుతుంది కాబట్టి. ఇప్పుడు ట్రాన్సిషన్ ఫేజ్లో ఉన్నాం, అండ్ ఈ ట్రాన్సిషన్ ఫేజ్ అనేది ఎప్పుడు అయిపోయింది అంటే దేర్ ఇస్ నో క్లియర్ ఇన్ని డేస్కి అయిపోవాలి అనేం లేదు. లైక్ ఎలా అంటే ఇంతకుముందు ల్యాండ్ లైన్స్ ఉండేవి, ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నాం. ట్రాన్సిషన్ ఎలా జరిగింది, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం చిన్నగా మెల్లగా ట్రాన్సిషన్ జరిగింది. అండ్ ఇప్పటికీ కొన్ని ల్యాండ్ లైన్స్ కూడా ఉన్నాయి. సో అలానే ఫ్యూచర్లో చాలా ల్యాండ్ లైన్స్, ఎలా అయితే ఇప్పుడు ల్యాండ్ లైన్స్ తగ్గి స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నాము, అలాగే IPv4 అడ్రసెస్ తగ్గి IPv6 అడ్రస్ వాడడం మొదలు పెడతాం. ఇప్పుడు మనం IPv4 IPv6 2 వాడుతున్నాం, బాగానే ఉంది. కానీ మెయిన్ ప్రాబ్లం IPv4 అడ్రసెస్ సరిపోవట్లేదని IPv6కి వెళ్ళినప్పుడు 2 కలిపి వాడినప్పుడు కూడా సరిపోవు కదా. కలిపి వాడినా కానీ ఏవైతే IPv4తో మాట్లాడుతున్నాయో వాటితో IPv4తోనే కాన్వర్సేట్ చేయాలన్నప్పుడు అవి అడ్రసెస్ సరిపోయినప్పుడు మనం ఎలా వాడతాము. ఇంకా అది అంటే ఏదైనా మనకి జనరల్గా వర్క్ చేయకపోతే దానికి కొన్ని చేంజెస్ చేసి వర్క్ అయ్యేటట్లు, అట్లీస్ట్ టెంపరీ వర్క్ అయ్యేటట్లు చేయడానికి ట్రై చేస్తాం. సో ఆ టెంపరీ వర్క్ అరౌండ్స్ ఏం చేశారు అంటే IPv4కి
నాట్ అనేది నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ అనమాట. సో బేసికల్లీ దీంట్లో పబ్లిక్ ఐపీ, ప్రైవేట్ ఐపీ అని 2 టర్మ్స్ ఉంటాయి. ఏంటి అంటే ఇప్పుడు మన హోమ్ వైఫైస్ ఉన్నాయి కదా, హోమ్లో ఏదైతే వైఫైస్ పెట్టుకుంటామో మన డివైజెస్ అన్నీ దాంతోనే కనెక్ట్ చేస్తాం. అండ్ ఏదైతే మన మన ఫోన్ నుంచి ఆర్ మన డివైస్ నుంచి ఏదైతే డేటా వెళ్తుందో అది ఆ హోమ్ వైఫై రౌటర్ త్రూ వెళ్ళింది. సో ఇప్పుడు ఆ వైఫై రౌటర్కి ఒక పబ్లిక్ ఐపీ అనేది అసోసియేట్ అయి ఉండిద్ది. అండ్ ఆ వైఫై రౌటర్ ఆ వైఫై రౌటర్తో కనెక్ట్ అయిన డివైజెస్ అన్నిటికీ ప్రైవేట్ ఐపీస్ ఇస్తుంది. అండ్ మనం ఎప్పుడు ప్రైవేట్ ఐపీస్తో మాట్లాడడం, మనం ఎప్పుడు పబ్లిక్ ఐపీస్తోనే మాట్లాడతాం. సో ఈ ప్రైవేట్ ఐపీ నుంచి పబ్లిక్ ఐపీకి మార్చడము, ఆ ట్రాన్స్లేట్ చేయడాన్ని నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ నాట్ అని అంటాము. దీంట్లో 3 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. స్టాటిక్ నాట్, డైనమిక్ నాట్, ప్యాట్. ప్యాట్ అంటే పోర్ట్ అడ్రస్ ట్రాన్స్లేషన్. ఓకే, సో ఏంటి అంటే వీటన్నిటి గురించి కూడా తర్వాత తెలుసుకుంటాము. బట్ బ్రీఫ్ ఐడియా ఏంటి అంటే స్టాటిక్ నాట్ అనేది ఒక ప్రైవేట్ ఐపీకి ఒక పబ్లిక్ ఐపీఏ వస్తుంది. డైనమిక్ నాట్ అంటే మెనీ టు మెనీ, లైక్ కొన్ని సెట్ ఆఫ్ ప్రైవేట్ ఐపీస్కి కొన్ని సెట్ ఆఫ్ పబ్లిక్ ఐపీస్ వస్తాయి. ఒక పూల్ ఆఫ్ పబ్లిక్ ఐపీస్ ఉంటాయి. సో ఎప్పుడు ఏది వస్తుందో తెలియదు. డైనమిక్గా పబ్లిక్ ఐపీ అనేది అసోసియేట్ అవుతుంది. పోర్ట్ ప్యాట్ అంటే ఏమేమైతే ఈ వైఫై రౌటర్తో కనెక్ట్ అయి ఉన్నాయో డివైసెస్ వాటన్నిటికీ సేమ్ పబ్లిక్ ఐపీ ఉండిద్ది, బట్ డిఫరెంట్ పోర్ట్ నెంబర్స్ ఉంటాయి. సో అట్లా సేమ్ పబ్లిక్ ఐపీ విత్ డిఫరెంట్ పోర్ట్స్ కాబట్టి పోర్ట్ అడ్రస్ ట్రాన్స్లేషన్ అని వాడదాము. సో ఆ కనెక్ట్ అయిన డివైజెస్ అన్నిటికీ డిఫరెంట్ ప్రైవేట్ ఐపీస్ ఉన్నా కూడా సేమ్ పబ్లిక్ ఐపీ ఉండిద్ది విత్ డిఫరెంట్ పోర్ట్ నెంబర్స్. మన హోమ్ వైఫై రౌటర్స్లో మోస్ట్లీ ప్యాటే వాడతాము. దిస్ ఇస్ మెనీ టు వన్ మ్యాపింగ్. సో ఇదే దీని గురించి ఇంకా ఫ్యూచర్ వీడియోస్లో ఇంకా క్లియర్గా తెలుసుకుందాము. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. Bye bye.